ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/11/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము శుక్లపక్షము త్రయోదశి రాత్రి 2:03 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:08 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:38 నుంచి 3:24 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము రాత్రి 1:45 నుంచి 3:11 వరకు, అమృత ఘడియలు ఉదయం 10:35 నుంచి 12:04 వరకు, సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 5:40 రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి వ్యసనాలు, వేగము, కంగారు పడడము ధన నష్టానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో ఇలా చెప్పాడు అనుకోకండి, ఎందుకంటే చెడ్డవాళ్లతో స్నేహం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. కళాకారుల, క్రీడాలకు ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, దర్శక నిర్మాతలు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం, ఇబ్బందులు పడే అవకాశాలు, మీ అగ్రిమెంట్స్ అన్ని కూడా ఇబ్బందులు పడే అవకాశం. ముఖ్యంగా విదేశాల్లో కార్యక్రమాలు, కళాకారులకు అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ అప్రమత్తంగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గులు, షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఈవెంట్స్ చేసేవారికి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, లేనిపోని అనవసరపు విభేదాలు, లేనిపోని తెలియని వ్యాపారంలోకి వెళ్ళి నష్టపోవడం, ఇతరుల మీద డిపెండెన్స్ అవి ఈ వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు పొందుకునే అవకాశాలు, అనేక రకాల రుగ్మతలు, చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టంగా కనబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత పారాయణం చేసుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెల్లి నష్టం, రైతన్నులు కూడా మోసపోయే అవకాశాలు. భగవద్గీతలో 6 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా చెప్పులు, అలాగే వస్త్రము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 8:54 మధ్య కాలంలో, తిరిగి 10:19 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, రైతున్నలకి, పూలు పళ్ళు కల్పనించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధుమిత్రులతో లాభం, ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, విదేశాల, స్వదేశంలో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో సానుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు అనుకున్నటువంటి పనులు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ ప్రతి చోట ఆనంద యోగాన్ని పొందుకునే శుభయోగం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభం, మిత్రులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, విదేశీ పర్యటన, వాహన యోగము, గృహలాభము, సంతాన యోగము, అనుకూల దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, అన్యోన్యమైనటువంటి ఆనంద యోగాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయాలు, ఆనందకరమైనటువంటి సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, వ్యాపారంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధువుల వల్ల, మిత్రుల వల్ల అనేక రకాల శుభయోగాలు. విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతుంది. చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాల పరంపర కొనసాగుతుంది. ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి శుభంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి శుభయోగం, భాగ్యం, చాలా ఆనందం. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మంచి ఆశీర్వచన పుణ్యఫలం, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ముఖ్యంగా విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. ఒక రకంగా పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. చాలా మంచి అదృష్టాలు, ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్కెట్ కూడా మంచి లాభాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రోగనాశనం, రుణ విమోచనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు అనర్థానికి దారి తీసేటువంటి అవకాశాలు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడడం, లేనిపోని వస్తువులు, వాహనాలను కొనుగోలు చేయడం, ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయడం వల్ల తీవ్ర ప్రమాదం, మద్యపాన సేవనం వల్ల నష్టము, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగు, అలాగే అతివేగము మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టదాయకము, అవమానం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ శాఖ మరియు చేనేత, జౌళి, పరిశ్రమ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. లంచగొండులుగా పట్టుబడిన తర్వాత మేము కేసు వేస్తాం, వాదించుకుంటామంటే మళ్ళీ వాళ్ళు మీరు మీ దేవుడిని అడగండి, లంచం తీసుకోలేదని న్యాయం చెప్తారు అనే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ప్రభుత్వ అధికారులు జాగ్రత్త, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వివాదాలు, చికాకుల్లోకి వెళ్తారు, తస్మా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార బంధం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. రైతన్నలు, పూలు పలుకురాలు పండించేవారు మోసపోయే అవకాశాలు, మత్స్యకారులకి ప్రమాద హేతు ఎక్కువగా ఉంది, చాలా జాగ్రత్త. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, ఫార్మా, సిమెంట్, ఐరన్ ఇటువంటి వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఇబ్బందులు, నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి నష్టదాయకము, అవమానం, చికాకు. ఏదేమైనా డబ్బు నష్టం, విద్యా నష్టం, వ్యవహార భంగం, అవమానాలు,
మరి ఎందరి పోవాలంటే ఏం చేయాలి? భగవద్గీత పారాయణం చేయాలి, మౌనంగా ఉండాలి. 1 నుంచి 9 అధ్యాయాలు భగవద్గీత పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, దత్తుల వారి అష్టోత్తరం, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా దుప్పటి లేదా ఒక వస్త్రము దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10:34 నుంచి 12:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహ యోగము, సంతాన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, ఆత్మస్థైర్యము, వాక్చాతుర్యము, సోదర మైత్రి, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల విజయము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రతి ఇంటర్వ్యూలో మంచిగా సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశము, విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాల లాభం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్తం, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, ప్రజలు, చేపల చెల్లె వారికి, మత్స్యకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ లో మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 2, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే, నకతొక తొక్కినట్లే, అదృష్ట యోగమే, అసలు ఊహించినటువంటి విజయాలు మీకు సొంతం. ఏ పనైనా మీరు సులువుగా పూర్తి చేసుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం తప్పకుండా లాభాన్ని కలిగిస్తుంది. వ్యవహార అనుకూలత, అలాగే మంచి సంఘంలో పేరు ప్రఖ్యాతులు, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, ఈవెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన సంపద. విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ అంటే కూడా లాభదాయకమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి శుభయోగం, అనుకూలత, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం. ముఖ్యంగా విద్యార్థికి చాలా చక్కటి అనుకూలవంతమైన రోజు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, అంటే విదేశాలు వెళ్ళడానికి కానీ, ఉద్యోగం కోసం కానీ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభ సమాచారం, సంతాన శుభవార్త కూడా వింటారు. కృత్రిమ సంతానం కావచ్చు, సహజ సత్సంతానం కావచ్చు. ఏదేమైనా బుద్ధి బలముతో అనేకమైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి కూడా లాభవంతమైన శుభయోగం. ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ప్రతి విషయంలో అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రోజంతా కూడా మీకు అత్యంత శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకూడదు. లేనిపోని విషయాల గురించి అధిక ప్రసంగం మీకు మంచిది కాదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు జూదానికి దూరంగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, లేనిపోని ఆర్భాటాలు, అధిక ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. జాగ్రత్త. జన్మ జాతకం తప్పక సరి చూసుకోండి. జన్మ జాతకం చూయించుకోవడమే మీకు ఉత్తమం, లేదా మీరు అనేక నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. వాహనం కూడా వేగంగా నడపకండి. ఇతరులతో పరిహాస మాటలు మాట్లాడకూడదు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే అవకాశాలు. ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరగవచ్చు. సిమెంట్ కర్మాగారంలో యంత్ర పరికరాల ప్రమాదం జరిగే అవకాశాలు. అలాగే పెయింట్ సంబంధించినటువంటిది, వస్త్ర సంబంధించినటువంటి వ్యాపారంలో కూడా అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. బాణసంచ కర్మాగారంలో అప్రమత్తంగా ఉండండి. లేనిపోని అనవసరపు విభేదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టం, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టకాలము, రైతులకి, పూలు పడుగులు పండించే వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనవసరపు వివాదం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా విద్యా నష్టం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి. దొంగ వైద్యుల విడద, దొంగ జ్యోతిష్కుల విడద ఎక్కువగా ఉంటుంది. న్యాయవాదులలో కూడా మోసపోయే అవకాశం ఉంది. తస్మా జాగ్రత్త. ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, విదేశీ ప్రయాణం మంచిది కాదు. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. సోదరి మండలితో, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఆస్తి పంపకాలు, అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువ కనబడుతోంది. ఈరోజు ఏదేమైనా మీకు నష్టం ఉంది కాబట్టి భగవద్గీత పారాయణం 9 నుంచి 15 అధ్యాయాలు చదవడం, అలాగే వినాయకుడు అష్టోత్తరం, బుధగ్రహ, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 10:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి అవకాశం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, నూతన వ్యాపార లాభం, వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆస్తి పంపకాలు, విద్యా పరిపూర్ణత, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహ, సంతాన శుభయోగాలు వింటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి, కానీ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు ఇంకా టాప్ ర్యాంక్ రావాలంటే, అంటే బెటర్ ర్యాంక్ వస్తుంది. టాప్ ర్యాంక్ రావాలంటే ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా చదవండి. తప్పకుండా మీకు అనుకూలత. సమయానికంటే గంట ముందుగా మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళండి. టాప్ ర్యాంక్ ఆటోమేటిక్గా వస్తుంది. తప్పకుండా మంచి విద్యాభివృద్ధి, వాక్చాతుర్యం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, అలాగే తల్లిదండ్రుల ఆశీర్వచనం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, నూతన వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి,
చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభాలు, ధన ధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనం. అన్ని రకాల విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారుపేరు. అనుకున్నటువంటి పనులు తాపీగా పూర్తవుతుంటాయి. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మంచి వ్యక్తులతో పరిచయము, కుటుంబ సభ్యులతో ఆనందము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. మంచి మాట తీరు అంటే పటిష్టత, ముఖ్యంగా మీ మాట తీరులోనే ఒక మంచి భద్రత, దాని ఏంటంటే ఆత్మవిశ్వాసం, మంచి ఆత్మవిశ్వాసం ఉండడం, మీరు చేసే పనిలో పరిపక్వత ఉండడము, ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఆ స్థిరాస్తులు కొనుగోలు చేయడం, స్థిరాస్తుల పంపకాలు, కోర్టు వాదనలు సమర్చిపోవడం, తల్లిదండ్రుల మాట వినడం, ప్రేయసి ప్రియుల పెద్దంగా ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి, అలాగే వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా లాభాలు ఉన్నాయి. ఇచ్చిన ధనం తిరిగి రావడం, బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్లు, విద్యా పరిపూర్ణత పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయుగాలు. ఈరోజంతా మీకు అత్యనుకత ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.